చెప్పలేడు. ఆత్మహత్యలు గ్రామాలన్నీ శ్మశానాలుగా మారిన రోజులవి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ చెప్పలేరు. కనుకనే ఆయన చేసిన పనులు కాకుండా రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలు అయితే చేశారో ఆయన కూడా అదే పనులు చేస్తానని ఇప్పుడు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే ఇప్పుడు చేయలేపి నేను ఇస్తానంటున్నాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే నేను చేస్తానంటున్నాడు చంద్రబాబు గారు. మరి మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక్క రోజైనా రైతుల రుణాల గురించి వాటి మాఫీ గురించి ఎందుకు ఆలోచన చేయలేదు చంద్రబాబు గారు అంటే దానికి సమాధానం లేదు. రైతుల రుణాల మాఫీ కాదు కదా, కనీసం వారి రుణాల మీద వడ్డీ మాఫీకి కూడా చంద్రబాబు గారు ఏ రోజు ఆలోచన చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు ఈయన గారు కూడా చేయి పైకెత్తి నేను కూడా ఉచితంగా విద్యను చెప్పిస్తానంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే ఈయన కూడా చెయ్యెత్తి నేను కూడా ఉచితంగా వైద్యం అందిస్తానని చెబుతున్నారు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క పులి ఇలాంటి చంద్రబాబు గారు ఈరోజు కాంగ్రెస్ తో కుమ్మక్కై చేస్తున్న నీచమైన రాజకీయాలను మన రాష్ట్రము కల్లారా చూస్తుంది. జగనన్న విషయంలో ఈ కాంగ్రెస్ తెలుగుదేశము కుమ్మక్కై 2 పార్టీలు కలిసి వెళ్లి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని వాడుకొని ఈరోజు జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. సిబిఐ అనే ఒక సంస్థ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని దాని మాజీ డైరెక్టర్ జగదీష్ సింగ్ గారు చెప్పారు. మొన్న ములాయం సింగ్ గారు ఏ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికైతే మద్దతిస్తున్నారో సమాజ్వాదీ పార్టీకి అధ్యక్షుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నవాడు కాంగ్రెస్ గురించి సిబిఐ గురించి ఒక మాట అన్నాడు. మేము ఈరోజు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాము అంటే ఇష్టమై ఇవ్వడం లేదు, గత్యంతరంలోకి ఇస్తున్నాము. ఎందుకంటే కాంగ్రెస్ ని వ్యతిరేకించడము సులభం కాదు. కాంగ్రెస్ కి 1000 చేతులుంటాయి, 1000 పడగలతో కాంగ్రెస్ కాటేయగలదు, సిబిఐని ఉసిగొల్పగలదు, జైల్లో కూడా పెట్టగలదు అని ములాయం సింగ్ గారు వ్యాఖ్యానించారు. ఈరోజు సిబిఐ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మ అయిపోయింది అనడానికి వేరే నిదర్శనాలు ఏమీ అవసరం లేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తారో వారి మీద విరుచుకు పడుతుంది ఈ సిబిఐ. గులాం నబీ ఆజాద్ గారు స్వయంగా అన్నారు, జగనన్న కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే ఈ పార్టీకి ఏ మంత్రో ఏ ముఖ్యమంత్రో కూడా అయిపోయేవాడని. కేవలం కాంగ్రెస్ పార్టీని ఎదిరించాడు కనుకనే ఈరోజు ఇన్ని అష్ట కష్టాలు పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని గులాం నబీ ఆజాద్ గారు స్వయంగా ఒప్పుకున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకు ఈరోజు జగనన్నను 10 నెలలుగా జైలు పాలు చేశారు. ఎన్నో ఆరోపణలు చేసింది సిబిఐ జగనన్న మీద.
ఇంకొక మంత్రి గారిని ధర్మాన ప్రసాద్ రావు గారిని కూడా ఛార్జ్ షీట్ లో చేర్చడం జరిగింది. మరి సాక్షులను ప్రభావితం చేసే అవకాశము హోంమంత్రి గారికి మంత్రి గారికి ఉన్నట్ట, లేకపోతే సాధారణమైన ఎంపీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్ట? సిబిఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేసే అధికారము ఈ మంత్రులకుందా, లేకపోతే జగనన్నకుందా? సిబిఐ సమాధానం చెప్పాలి. మరి ఈ సిబిఐ జగనన్నను జైల్లో ఎందుకు పెట్టినట్టు? సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నా, అధికారం ఉన్నా ఈ మంత్రుల్ని ఎందుకు అరెస్టు చేయనట్టు అని సిబిఐని ప్రశ్నిస్తున్నాం. సిబిఐ ఈ మంత్రులు కాంగ్రెస్ కు అనుకూలస్తులు కనుక వారిని అరెస్టు చేయదు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు వ్యతిరేకించాడు కనుక ఆయనని అరెస్టు చేసింది. ఇది పచ్చి నిజం. ఈ కారణం కాకుండా ఇక ఏ కారణం సిబిఐ చెప్పినా ఆ చందమామ కథ వినడానికి